హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్ చూసినప్పుడు తనుజ ఫ్యాన్స్‌కి అందరికీ పండుగ చేసుకోవచ్చు. తనుజ ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ నిన్న ఎపిసోడ్‌లో ఉన్నాయి. ఎవరైతే తనుజను ఇండివిజువల్ గేములు లేవు, ఏం ఆట ఆడుతుంది, ఏం గేములు ఆడుతుందో అన్నోళ్ళకందరికీ తనుజ ఫ్యాన్సే కాదు, తనుజ కూడా బాట చెప్పు తీసుకొని చెంపమించి కొట్టినట్టుగా సమాధానం చెప్పిందని చెప్పుకోవచ్చు. మనం అందరం కూడా తనుజ అసలు హౌస్‌లో తనుజ ఎవరంటే ఇవన్నిటి గురించి చెప్పుకోవచ్చు. తనుజ విన్నర్ మెటీరియలా కాదా అంటే చెప్పు తీసుకొని కొట్టి చెప్పొచ్చు. మరి అంత క్యాపబిలిటీ కలిగినటువంటి పర్సన్ ఎవరన్నారా బిగ్ బాస్ చరిత్రలో అంటే ఈ అమ్మాయి చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లేడీ విన్నర్ రాసి పెట్టుకోండి. ఈ సీజన్కి లేడీ విన్నర్ బలంగా చెప్తున్నా. ఈ సీజన్ లేడీ విన్నర్ ఎవరన్నారంటే తనుజ అని చెప్పుకోవచ్చు. మన కళ్ళు మూసుకొని కూడా తనుజ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు సాక్రిఫైస్ చేసింది కదా, భరణి గారు సాక్రిఫైస్ గురించి మాట్లాడుకుందాం. సంజన గారు ఇమాన్యుయల్ని టార్చర్ పెట్టినట్టు అనిపించిందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనే దాని గురించి మాట్లాడుకుందాం. డబల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా? డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్తారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? నెక్స్ట్ హౌస్లో డబల్ స్టాండర్డ్ డబల్ పేస్ ఉన్నటువంటి కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ అన్నిటి గురించి మాట్లాడుకోవే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి. ఇక జస్ట్ 1 వీకే ఉంది. ఈ 1 వీక్లో మనము తనుజను గెలిపించుకునే ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ చూడండి. మీకు ఎక్కడన్నా ఇప్పుడు నేను చెప్పింది రైట్ అనిపించింది అనుకోండి, లైకులు చేసుకుంటామండి. ఎందుకంటే మీరు లైక్ చేయంటే లైక్ చేస్తారు కదా, మీకు ఇక్కడ చెప్పింది కరెక్ట్ చెప్పిందిరా అని మీకు అనిపించినప్పుడు మాత్రమే లైకులు చేయండి. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉండొచ్చు, అలా అని చెప్పేసి చూడకుండా ఉండవకండి. మంచి ఇంట్రెస్ట్ అయిన పాయింట్ల గురించి డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ తనుజను పొగడలేనటువంటి హేటర్లు ఉన్నారు కదా, హేటర్ రివ్యూవర్లు ఉన్నారు కదా, వాళ్ళు పొగడలేదు. మనము తనుజకు వచ్చినటువంటి వెలివేషన్స్ ఏంటి, ఎందుకు బిగ్ బాస్ చూపించలేదు, ఇతరుల కంటెస్టెంట్లు అంతగా ఏం బీక్ పడేసారు, వాళ్ళకి అంత ఎలివేషన్స్ ఎందుకు ఇస్తున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లీజ్ ఒకసారి అయితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ నిన్న తనుజకి డిమాండ్ పవన్ సాక్రిఫైస్ చేసిండు, పాయింట్స్ వచ్చినాయి. తర్వాత తనుజ లీస్ట్లో కాదు, టాప్ సెకండ్ పొజిషన్లో ఉంది. లీస్ట్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు, టాప్లో వచ్చేసి ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇంకా లీస్ట్లో వచ్చేసి భరణి గారు ఉన్నారు. భరణి గారి పాయింట్లను ఒకరికి సాక్రిఫైస్ చేయాలంటే పొద్దున్నే ఈ మన ఎవరు డబల్ పేసెడ్ స్టాండర్డ్ అయినటువంటి డబల్ పేసెడ్, తర్వాత బూతులు మాట్లాడేటువంటి స్టార్ ఉన్నాడు కదా హౌస్లో, బూతులు మాట్లాడే స్టార్ ఎవరో కామెంట్ చేయండి. ఆ బూతుల స్టార్ వచ్చేసి తనుజను అడుగు, భరణి గారి దగ్గరికి వెళ్ళి అడుగు, భరణి సార్ దగ్గర అడుగంటే నేను అడగను రా, వద్దురా, నాకు అడగాలని లేదురా, అడిగితే మళ్ళీ ఒకలా ఉంటుంది, అడగకపోతే ఒకలా ఉంటుంది, నేను అడగను రా అని చెప్పేసి అంటే అడుగు అని చెప్పేసి ఆ బూత్ స్టార్ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ బూత్ స్టార్ ఏంటంటే డబల్ పేసెడ్ డబల్ గేమ్ ఆడుతున్నటువంటి స్టారు. నేను అంత వివరంగా చెప్తా, ప్లీజ్ దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, చివరి వరకు వినండి, మీకు అన్ని పాయింట్లు అర్థమవుతుంది. ఇక్కడ మన కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా అట్టయినా పర్లేదు, కానీ ఇక్కడ గుండెల మీద చేసుకొని నేను చెప్పింది నిజం కాదు అని చెప్పేసి మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఏంటంటే మనకు అన్సీన్లో ఉన్నాయి కొన్ని పాయింట్స్. ఏంటంటే ఈ మహానుభావుడు కళ్యాణ్ అయినటువంటి మహానుభావుడు డబల్ పేస్డ్గా గేములు ఆడుతున్నాడు. ఆల్రెడీ తనుజకి బయట నుంచి వచ్చినటువంటి ఆడియన్స్ ఓట్ అప్పీల్కి వెళ్ళినప్పుడు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావా, నీకు సపోర్ట్ లేదంటున్నావు, సపోర్ట్ అంటున్నావు, సపోర్ట్ ఉండదమ్మా నీకు అని చెప్పేసి నాన్న అంటున్నావు, సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు నాన్న అంటున్నావు, సపోర్ట్ లేనప్పుడు భరణి గారు అని పిలుస్తున్నావు, అది ఎంతవరకు మీ బాండింగ్ ఏంటిదని చెప్పేసి అన్నట్టుగా అనేసరికి తనుజ కూడా వచ్చేసి ఆ టైంలో మన ఎవరికి ఈ బూత్ స్టార్ అయినటువంటి కళ్యాణ్కి చెప్పడం జరిగింది. బూతుల స్టార్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది. కళ్యాణ్కి చెప్పినప్పుడు మరి ఓకే నిజమేలే అని చెప్పేసి అనుకోలేదు. అక్కడ అదే డిమాండ్ పవన్ చెప్పినప్పుడు డిమాండ్ పవన్ భరణి గారిని అడగమంటుంటారా కళ్యాణ్ గారు అంటే లేదు నువ్వు అస్సలు అడగకన్నాడు. డిమాండ్ పవన్ నీతి నిజాయితీగా అవతల స్ట్రాంగ్ పర్సన్తోనే గేమ్ ఆడాలనుకుంటాడు, కానీ పిరికి పందెలతో గేమ్ ఆడాలని అనే మనసుతో డిమాండ్ పవన్ది కాదు, ఇక్కడ తనుజది కూడా కాదు. తనుజకు కూడా అలాంటి హ్యాబిట్ లేదు, పిరికి పందెలతో ఆడే హ్యాబిట్ లేదు. తర్వాత డిమాండ్ పవన్ కూడా సేమ్ ఆనెస్ట్ పర్సన్ ఆ అబ్బాయి, కానీ ఆయనకు ఎక్కువ ఎలివేషన్స్ ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఆ అబ్బాయి వెనకబడిపోయిండు. కానీ ఇక్కడ డిమాండ్ పవన్ కూడా సేమ్ అలానే. ఇక్కడ డిమాండ్ పవన్ వద్దు తనుజ అడగవాకు, ఎవరిని కూడా అడగవాకు అని చెప్పేసి డిమాండ్ పవన్ మంచి సలహా ఇస్తాడు. ఇక్కడ బూత్ల స్టార్ మాత్రం భరణి సార్ని అడగమని చెప్పేసి బూత్ల స్టార్ అనడం జరుగుతుంది. ఆ బూత్ల స్టార్ అన్నందుకు తనుజ అడగదు. ఆ బూత్ల స్టార్ వెళ్ళేసి భరణి గారి దగ్గర డిస్కషన్ చేస్తే భరణి గారు నేను ఇంకెవరికి ఇస్తాను, నా బిడ్డ కాకపోతే నన్ను నేను ఊరార నానాన్ని పిలిచినప్పుడు బిడ్డకి వేయకపోతే ఇంకెవరికి ఇస్తా అని అన్నాడు. అనేసిన తర్వాత ఇక్కడికి వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చినట్టు అనిపించింది. నాకు దొంగ ఏడుపులు ఏడ్చినట్టు అనిపించింది.
సరే ఒకసారి చూడకపోతే నిజంగానే కళ్ళ నుంచి నీళ్ళు గారినేగా నిజంగా ఆనెస్ట్గా ఏడ్చినా అనిపిస్తుంది. దానికంటే ముందు కూడా మన సుమనన్నతోని కలిసి మనము ఇప్పుడు ఆల్రెడీ టాప్లో ఖచ్చితంగా టాప్ 5లో ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు ఉంటారు. ఇక మనం టాప్ 5 కొట్టాల్సింది ఎవరెవరు అంటే నువ్వొకటి, నేనొకటి, డెమన్ పవన్, సంజన గారి. ఈ మన నలుగురు మధ్యనే టాప్ 5 ఎవరన్నది ఉన్నది. నేను ఒకవేళ పుసుకున్న నేను ఎవరికి సంజన గారికి ఇచ్చినాక సంజన గారు టాప్ 5లోకి వెళ్తే మనకే రిస్క్ సుమనన్న అని చెప్పి డిస్కషన్ చేసినటువంటి కంటెస్టెంట్ భరణి గారు. తర్వాత తనుజకు పాయింట్స్ ఇస్తున్నప్పుడు ఏడవడం అనేది నాకు కొంచెం అక్కడ నాకు ఎట్లా అనిపించింది. కానీ సరే ఆయన కళ్ళ నుంచి నీళ్ళు తిరిగినాయి. మరి ఆయన నిజమా అబద్ధమా అది భగవంతుడు తెలవాలి. అక్కడైతే ఏడవడం అయితే జరిగింది. తనుజ వచ్చేసి కూడా దగ్గరికి వచ్చేసింది. తనుజను కూడా అగ్గించుకొని ఇక ఓదార్చడం జరిగింది. అది జరిగిపోయింది. అక్కడ నిజమా అబద్ధం అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బూతుల స్టార్కు తనుజ చెప్పింది కదా, బయట నుంచి వచ్చినటువంటి ఆడియన్స్ ఇట్లా అనుకుంటారని చెప్పినాక కూడా అడుగంటాడంటే ఈ అబ్బాయి ఎంత మంచోడు చూసిన వారా, అబ్బాయి ఎంత మంచోడురా కళ్యాణ్ అమ్మాయితోనే కలిసి ఉంటాడు, అబ్బా ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడు అంటాడు. అదే అన్సీన్లో మన ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు నేను గెలవపోయినా నువ్వైనా గెలవాలరా ఖచ్చితంగా, ఇప్పుడు నువ్వైనా ఏది సెకండ్ ఫైనలిస్ట్ ఖచ్చితంగా నువ్వైనా కావాలి, నేనైనా కావాలి, టాస్క్లు నువ్వు గెలితే నువ్వు లేకపోతే నేనని చెప్పేసి తనుజ అన్నాక ఇక్కడ ఈయన లేచిపోతాడు అన్నట్టు. ఎవరు ఈ బూత్ల స్టార్ లేచిపోయి అక్కడ కిచెన్ రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను అలిగినా నాకు సారీ చెప్పు అంటాడు తనుజను. ఎందుకు అలిగినవరా, దేనికి అలిగినవరా, ఏంటిరా, ఎందుకు అలిగినరా అని చెప్పేసి తనుజ దీర్ఘం తీస్తుంది అన్నట్టు. అప్పటి టైంకి ఏమై ఉండొచ్చురా, ఏంటిరా అని అంటే అక్కడ నువ్వు విన్ అవ్వాలని చూడాలి కానీ ఇమాన్యుయల్ విన్ అవ్వాలంటున్నావు ఎందుకు, ఇమాన్యుయల్ ఒకటి నువ్వు ఒకటి నేను అంటున్నావు ఎందుకు, ఇమాన్యుయల్ దగ్గర నువ్వు విన్ అవ్వాలని చూడు, ఇమాన్యుయల్ కోసం ఆలోచించక అన్నాడు ఈ బూతుల స్టార్. చూసారు కదా. అయితే ఇక్కడ తనుజకు సపోర్ట్ చేస్తున్నట్టుగా తనుజ దగ్గర చెప్తాడు. ఇటు ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసి ఇమాన్యుయల్ నిన్ను ఓడిపోగానే బాత్రూంలో ఇమాన్యుయల్ పోయి ఏడుస్తుంటే ఇమాన్యుయల్ దగ్గర పోయి ఏడుపు ముఖం వేసి ఏడుస్తున్నాడు. అంటే ఇటు ఇమాన్యుయల్ కోసము అటు తనుజ కోసం, అంటే డబల్ గేమ్ కూడా ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ దగ్గర ఇమాన్యుయల్ ముచ్చట, తనుజ దగ్గర తనుజ ముచ్చట. నిన్న తనుజ గెలిచింది. అదే ఆయన టీటీఎఫ్ గెలిచినప్పుడు తనుజ ఆయనకి ఎంత సపోర్ట్ చేసింది. ఇమాన్యుయల్ బాల్ పడగొట్టింది, ఇటు రీతు చౌదరి బాల్ పడగొట్టింది, అతన్ని విన్నర్ చేసిన తర్వాత అతను విన్నర్ అయినప్పుడు అతను గెలుచుకున్నటువంటి సీల్డ్ ఇమాన్యుయల్ చేతిలో పెట్టింది కానీ తనుజ చేతిలో పెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భరణి గారు అర్థం చేసుకొని అయ్యో తనుజ ఎంత సపోర్ట్ చేసింది తనుజకి ఇవ్వలేదని అర్థం చేసుకొని ఆ సీల్డ్ తీసుకెళ్ళి తనుజ చేతిలో పెట్టడం జరిగింది. కానీ ఈ మహాన్ భావుడు ఈ బూతుల స్టారు పెట్టలేదు. తనుజకు స్టాండ్ తీసుకుని అంటారు. ఎక్కడ స్టాండ్ తీసుకుని, ఎందుకంటే జనాలు చూసే విధంగానో స్టాండ్ తీసుకున్నట్టు నడుస్తాడు తనుజ దగ్గర. వెనకమరలో బ్యాక్ పిచ్చింగ్ లాగా వెనకమరలో చేయడు. వెనకమరలో ఓన్లీ ఇమాన్యుయల్ గెలవాలి, ఫస్ట్ ప్రియారిటీ ఇమాన్యుయల్ అన్నట్టు చూపిస్తాడు. తనుజ దగ్గరికి వచ్చి తనుజని నువ్వే నా ఫస్ట్ ప్రియారిటీ అంటాడు. ఇలా డబల్ గేమ్ డబల్ స్టాండర్డ్గా ఆట ఆడుతుంటాడు. అన్సీన్లో ఉంది, నేను చెప్పింది కదా అన్సీన్లో ఉంది, చూడండి. ఇక నెక్స్ట్ నిన్న తనుజ గెలిచినప్పుడు ఎవరు గెలిచారు అని చెప్పి తనుజ బిగ్ బాస్ అని చెప్పేసి అంటుండు. కానీ ముఖంలో గింత కూడా గెలేదు. తనుజ ఎక్కడ గెలిచింది, ఎందుకు గెలిచిందిరా అనే కోణమే కనపడుతుంది తప్ప తనుజ గెలిచిందని అనలేదు. అదే తనుజ కళ్యాణ్ గెలిచినప్పుడు కళ్యాణ్ పడాల గెలిచింది బిగ్ బాస్ అని చెప్పేసి ఉల్లాసంగా చెప్పింది. ఈ అబ్బాయి మాత్రం బాధల్లో లీనమై చెప్పిండు. అంటే ఇక్కడ అనుకోవచ్చు అతని ఫ్రెండ్ కదా, ఇమాన్యుయల్ ఫ్రెండ్ కదా, ఒక ఫ్రెండ్ ఓడిపోయినప్పుడు ఒక రివ్యూవర్ ఇలా అని చెప్పాడు. ఒక ఫ్రెండ్ ఓడిపోయినప్పుడు ఎలా చెప్తారు, ఒక ఫ్రెండ్ బాధలో ఉన్నాడు, ఒక ఫ్రెండ్ గెలిచింది. ఇక ఏం చెప్పాలి అబ్బాయికి అనిపిస్తుంది. ఏదో ఒకటి ఇప్పుడు హుషారుగా చెప్పలేడు కదా, హుషారుగా చెప్పలేడట. ఇప్పుడు ఏమైనా కిరీటాలు ఉంచుకపోయినాయి. అక్కడ ఒక ఫ్రెండ్ గెలిచినప్పుడు ఉత్సాహాన్ని పంచుకోవాలి. అవతల ఇమాన్యుయల్ బాధపడ్డాడు, ఇమాన్యుయల్ దగ్గర పోవాలి, తర్వాత ఓదార్చాలి, తప్పదు కదా అన్నని. ఫ్రెండ్ అవతల అమ్మాయి గెలుపు కూడా ఆస్వాదించలేకపోయారు. ఆ అమ్మాయి కూడా బాధపడింది. అయ్యో నేను గెలిచినా కూడా ఇంత సుఖం ఏమంటారు, నాకు అంత స్వేచ్ఛని ఇవ్వట్లేదు కదా, గెలుపు కూడా నాకు అంత ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు కదా అని అమ్మాయి కూడా బాధపడింది. డబల్ గేమ్ ఆడుకుంటే డబల్ స్టాండర్డ్ ఆడుకుని అమ్మాయి, ఎందుకంటే శ్రీజ వచ్చింది హౌస్లో కొన్ని లీక్స్ ఇచ్చింది. టాప్లో తనుజ ఉంది, తనుజతో తిరిగినావు అనుకో నీకు లవ్ ట్రాక్లో నీ పిఆర్లు వేస్తారు, నీ పిఆర్లు అందరూ లవ్ ట్రాక్లు వేసేసి మొత్తం యూత్ని అంతా అట్రాక్ట్ చేసేస్తారు, నీకు ఓట్లు వేసే విధంగా చేస్తాడు. నువ్వైతే తనుజతో కంటిన్యూ చేయి. తనుజ సెకండ్ ఆర్ ఫస్ట్ పొజిషన్లో తనుజ కోటింగ్ పడుతుంది. ఇమాన్యుయల్ తనుజ ఇద్దరిని నువ్వు నీ వైపు తిప్పుకున్నావు అనుకో, నువ్వు వాళ్ళ వెంట తిరిగినావు అనుకో, నువ్వు గ్రాఫ్ పెరుగుతుంది అనగానే ఇమాన్యుయల్ను ఎన్నలేని ప్రేమలు ఇమాన్యుయల్ పైన అన్ననే ప్రేమ పొంగిపోయింది. తనుజ ఎంత ఒకవేళ కసిరిచ్చినా కూడా పప్పెట్లాగా అని అంటారు కదా జనాలు. ఆ పప్పట్లాగా కసిరిచ్చినా కూడా ఏం చేసినా కూడా తనుజ చుట్టే తిరుగుతాడు. ఎందుకు? తన గ్రాఫ్ పెంచుకోవడం కోసం. నేను ఇంత చేసినా కూడా వాళ్ళంత చేసినా కూడా నేను బోట్లో చూడు నేను ఎంత మంచిన్నో అనిపించుకోవడం కోసం. అక్కడ వచ్చి లీక్స్ ఇచ్చిపోయినటువంటి శ్రీజ వల్ల అదంతా డబల్ గేమ్ ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ కనుక ఏం చేయనట్టు, అంటే అన్ని చేసేసి ఏం చేయనట్టుగా అమాయకుల్లాగా శివాజీ అన్న దగ్గర నటించినట్టుగా ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరు ఏమంటారు
బయటకు వచ్చి చూసుకున్నాక ఎవరు తనుజాను ఇమాన్యుయల్ ఇద్దరు బయటకు వచ్చి ఒక నిన్నటి అన్సీన్ వీడియో ఒకటి చూసుకుంటే షాక్ అయిపోతారు కావచ్చు. ఈయన డబల్ స్టాండర్డ్ డబల్ గేమ్ ఆడేదాన్ని చూసి షాక్ అయిపోతారు కావచ్చు. అబ్బా ఏమన్నా ఆడుతున్నాడా కళ్యాణ్ ఇలాంటి డబల్ గేమ్ ఆడాడా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ లైఫ్లో ఇలాంటి వ్యక్తితో నేను ఫ్రెండ్షిప్ చేసిందని బాధపడతారు కావచ్చు అని నాకు అనిపించింది. అలాంటి గేమ్ ప్లే చేసేది మన కళ్యాణ్. ఈ కళ్యాణ్ గురించి కళ్యాణ్ టీటీఎఫ్ గెలవంగానే ఒక సామాన్యుడు టీటీఎఫ్ గెలిచిండు అని చెప్పేసి మళ్ళీ దాని తర్వాత టీటీఎఫే కాదు ఈ సీజన్ విన్నర్ కాబోతున్నాడు డబ్బు కొట్టిరు ఒక రివ్యూవర్. ఆ రివ్యూవర్కు ఆ పిఆర్గా మారినటువంటి రివ్యూవర్లు చాలామంది ఉన్నారు. ఒక సామాన్యుడు టీటీఎఫ్ గెలిచినోడు విన్నర్ కాలేడా, విన్నర్ అవుతాడు అని చెప్పిండు. ఆ టైములనే ప్రియాంకతోని ఫౌల్ గేమ్ ఆడిండు. ప్రియాంక ద్వారా ఫౌల్ గేమ్ ఆడి వచ్చినటువంటి ఫౌల్ గేమ్ గురించి ఎక్కడ ఏది చెప్పలే. కానీ నిన్న తనుజ బాలు ఇట్లా పడిన బెలూన్ వచ్చి చేతుల మీద పట్టి ఇట్లా వేస్తే ఫౌల్ గేమ్ అని చెప్పేసి తనుజ విన్నర్ గురించి పోడు తప్ప పక్కా పెట్టేసి ఫౌల్ గేమ్ గురించి చెప్తాడు. మేధావులు ఇంత నీచంగా దిగజారిపోయారు. అసలు డబ్బులకు వాడికి కకృతి పడిపోయి ఇలాంటి రివ్యూలు చేస్తున్నారేమో అనిపించింది. పేడ్ రివ్యూవర్లు అనిపించింది నాకైతే. చండాలంగా అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి విన్నర్ అవుతుంటే ఆ విన్నర్ను తట్టుకోలేనటువంటి రివ్యూవర్లు, పైగా మేము అమ్మాయిల నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇది ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, నేను ఒకరిని అనడం ఏంది, మీరు మా కింద కామెంట్ రాస్తున్నారు, బూతులు రాస్తున్నారు, అలాంటి వర్డ్స్ రాస్తున్నారు, ఇలాంటి వర్డ్స్ రాస్తున్నారు అని చెప్పేసి తెగ నీలుగుతారు. కానీ అమ్మాయి విన్నర్ను అయితే తట్టుకోలేక కనీసం పొగడత కూడా రాలేదు. పొగడతలు కూడా పొగడలేకపోయారు. అక్కడ ఫౌల్ గేమ్ ఆడి ప్రియాంక చోప్రా వచ్చింది కదా, ప్రియాంక జైన్ వచ్చి ఆట ఆడితే ఆ టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడి టీటీఎఫ్ దాకొచ్చి ఆ అబ్బాయి ఎవరు మన డెమన్ పవన్ ఒక అడుగు ముందే ఉన్నాడు. ఆ అబ్బాయికి వెన్నుకు నొప్పి రావడం వల్ల ఆ అబ్బాయి వెనకబడిపోవడం జరిగింది. ఈ అబ్బాయి విన్ అయితే ఈ అబ్బాయి అలసిపోయి అక్కడ జెండా దగ్గర కూర్చుంటే అక్కడ డెమాన్కి నొప్పి వస్తుందని చెప్పేసి అలసిపోయి ఏడుతాడు. చూసినవారా మానవత్వం ఎంట్లో ఉన్నదో చూసినవా? డెమన్ పవన్ జెండా దీపో అంటే తీసిండు. అప్పుడు అబ్బో షాకు. డెమన్ పవన్ జెండా దీపో అంటే తీసిండట. అలా చెప్తాడు. ఇలాంటి స్టారు ఏమంటారు పిరికి పందెల్లాగా మన భరణి గారిను వెన్నుపోటు పడాలనుకున్నారు. గ్రూప్ గేమ్ ఆడిండు. గ్రూప్ గేమ్లు ఎక్కడ బిగ్ బాస్ ఎక్స్పోజ్ చేయలేదు. ఇలా గ్రూప్ గేమ్లో ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు. ఈయన ఆడినటువంటి ఫౌల్ గేమ్లు ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు. శ్రీజతో మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు. బాత్రూంలో కట్టెలు పెట్టేసి బాత్రూంలో ఆడినటువంటి ఆటలను ఎక్స్పోజ్ చేయలేదు. బూతులు మాట్లాడితే ఎక్స్పోజ్ చేయలేదు. ఆడోళ్ళ మీదకి పోతే ఎక్స్పోజ్ చేయలేదు. ఇలాంటివన్నీ ఎక్కడ ఎక్స్పోజ్ చేయకుండా బిగ్ బాస్ టీం వాళ్ళు దాచుకుంటూ ఈడదానికి వస్తే ఇక్కడ రివ్యూవర్లు ఎంత తోపు పుడుంగి అనుకుంటా అతన్ని పొగుడు వెలివేషన్స్ ఇచ్చి ఎక్కడికో లేపారు. ఇక్కడ డిమాండ్ పవన్ పాపం తొక్కేసింది. డిమాండ్ పవన్ సామాన్యుడు కదా, డిమాండ్ పవన్ కామనర్ కదా. మా ఒక కామనర్ బిడ్డ, ఒక కామనరు టికెట్ పెనేలా గెలిచిండు, ఒక కామనర్ విన్నర్ అవుతాడు అని చెప్పేసి వెలివేషన్స్ ఇస్తున్నారు. డిమాండ్ పవన్ ఏం చేసిండు? డిమాండ్ పవన్ కామనర్ కదా, డిమాండ్ పవన్ పేదవాడు కదా, ఇంతమంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కామనర్ కదా, వాళ్ళు కనపడలే. ఓన్లీ కళ్యాణ్ ఒక్కడే కామనరు. మళ్ళీ దానికి తోడుగా సింపతి, దానికి తోడుగా ఆయన ప్రొఫెషన్ తీసుకొస్తారు. ఫస్ట్ క్యాప్టెన్ అయినప్పుడు ఏ సెల్యూట్ లేదు. సెకండ్ క్యాప్టెన్ అయినప్పుడు ఆయన ఆర్మీ అని గుర్తొచ్చిందా? సెకండ్ క్యాప్టెన్ కంటే సెల్యూటు. టీటీఎఫ్ గెలిస్తే సెల్యూటు. ఇప్పుడు ఆర్మీ అని గుర్తొచ్చిందా? ఆర్మీ జాబ్ వద్దురా నాయన అని చెప్పేసి అగ్ని పరీక్ష షోలలో వదిలేసుకొని వచ్చిండు. అగ్ని పరీక్ష షోలలో నాకు ఆర్మీ వద్దు, నాకు ఇండస్ట్రీ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి నవదీప్ అడిగినప్పుడు చెప్పిండు. మన అబ్జిత్ అడిగినప్పుడు కూడా అదే మాటలు చెప్పిండు. బిందు మాధవ్ అడిగినప్పుడు కూడా అదే చెప్పిండు. శ్రీమికి కూడా పనిచేస్తే అదే చెప్పిండు. ఇక్కడ ఆయనకి ఎలివేషన్ ఇస్తే ఒక్కసారి జాబ్ చేసినా 2 సార్లు జాబ్ చేసినా జాబే అని చెప్పేసి అన్నారు. మేము జాబ్ కాదనట్లే, ఆ జాబ్ను అడ్డుపెట్టుకోవద్దు అంటాడు. ఎందుకంటే ఆ జాబ్ అనేది సెంటిమెంట్, జనాలకి సెంటిమెంట్ను అడ్డుపెట్టి గెలవాలని అనుకోవడం మూర్ఖత్వం అని నేను అంటున్నా. అలాంటి గెలుపు అవసరమా? ఒక ఆర్మీ పర్సన్ ఒక జవాన్కు ఆ జాబ్ అడ్డు పెట్టుకుని గెలవడం అవసరమా? జాబ్ అని ఆయన వృత్తిని అడ్డుపెట్టి గెలవడం అవసరమా? నెక్స్ట్ అదే కాదు, కులాలు క్యాస్ట్ అని చెప్పేసి బ్యానర్ పట్టుకొని తిరిగి క్యాస్ట్ ఓట్లు వేయించుకోవడం అంత అవసరమా? ఇది ఆ గెలుపు అంటే. ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హౌజ్కి వస్తున్నప్పుడు ఎవరు కూడా ఏ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా నా కోసం వీడియోలు చేసేసి తనుజ బిగ్ బాస్ హౌస్లో ఉంది, తనుజకు ఓటేయండి అని చెప్పేసి నా కోసం వీడియోలు చేసి పెట్టొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని వచ్చిందని చెప్పేసి హరిత గారును ఒకరు అడిగిరు అన్నట్టు. మీరు ఒక్కసారి కూడా తనుజకు సపోర్ట్ చేయమని చెప్పేసి వీడియోలు పెడతలేదండి, అమ్మ అంటది కదా అని చెప్పేసి హరిత గారిని అడిగితే హరిత గారు చెప్పిన సమాధానం నీ షాక్ అయిపోయిన. తను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినాక నా కోసం మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా ఏది కూడా అడగబాకండి ప్లీజ్, నాకు అలాంటి గెలిపొద్దని చెప్పేసి తనుజ చెప్పింది. నిన్న తనుజ గెలిచినాక కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి
అదే చెప్పడం జరిగింది. సేమ్ నాకు ఆడియన్స్ ఓట్ల ద్వారా ఆడియన్స్ నన్ను సేవ్ చేస్తే హౌస్లో ఉంటే ఎలాగొడితే బయటకు వస్తా. అది నేను ఆడియన్స్ నన్ను గెలిపిస్తే నేను ఆ గెలుపుని తీసుకుంటా, వద్దని బయటికి పంపిస్తే బయటికి వెళ్తా. బిగ్ బాస్ నాకు ఈ డబ్బులు పెట్టుకొని కొనుక్కొని టాప్ 5లోకి వెళ్ళి అంత కర్మ లేదని చెప్పేసి ఈ విధంగానే చెప్పినట్టుగా అనిపించింది. ఇక్కడ అనొచ్చు ఎవరైనా అదే చేస్తారు, ఎవరైనా 3 లక్షలు తీసుకుంటారా, ఎవరైనా గదే చేస్తారు, చేసేదేముంది కొత్తగా ఏముంది, ఎవరైనా ఆ సిచ్యువేషన్కి వచ్చేసి 3 లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటారా, 3 లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటారా. ఇక్కడ గౌరవ్కి వచ్చినటువంటి ఇమ్యూనిటీని ఖర్చు పెట్టి ఒక జస్ట్ వాళ్ళ లవ్వర్ ఫోన్ కాలో లేకపోతే లవ్వర్ ఆడియో మెసేజ్ కోసము లేదా లవ్వర్ లెటర్ కోసము గౌరవ్కి వచ్చినటువంటి ఇమ్యూనిటీని ఖర్చు పెట్టి గౌరవ్కి వచ్చినటువంటి గౌరవ్కి వచ్చినటువంటి ఒక పవర్ను ఖర్చు పెట్టేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లెటర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా హౌస్లో. ఇక్కడ మళ్ళా తనుజ తీసుకోలేదని చెప్పేసి బొబ్బల్ని పెట్టి ఏడ్చినటువంటి కంటెస్టెంట్స్లో వీడియోలు ఎందుకు రాలేదు మరి ఈరోజు వస్తో చూడాలి. తనుజ పైన ఫైర్ అయిందట ఒక మహానుభావుడు. ఆ వీడియో ఫుటేజీలు ఎందుకు రాలేదో చూద్దాం మనం. ఇంకా ఇలా తీసుకోరని చెప్తున్నారు. అసలు నాకే సేమ్గా ఫీల్ అవుతున్నారు. ఏది డబ్బులు ఖర్చు పెట్టా, వాళ్ళకి అవకాశాలు వస్తే దెబ్బకి పోయి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కదా ఇంకా 10 లక్షలు ఖర్చు పెట్టా నేను టాప్ 5లో ఉంటా సార్ అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ హౌస్లో. ఎవరైనా అదే చేస్తారట. ఎవరైనా ఏ సీజన్లో కూడా ప్రతి ఒక్క సీజన్లో ఖర్చు పెట్టుకుని పోయింది. నబీలు ఒక సీజన్ 7లో సీజన్ 8లో నబీలు 7 లక్షలు ఎంతో ఖర్చు పెట్టేసి టాప్ 5కి వెళ్ళిండు. అప్పుడు ప్రేరణ వెళ్ళలేదు. ప్రేరణ ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ప్రేరణ ఖర్చు పెట్టిందాం అనుకొని నబీలు ఆ ప్రేరణ కన్నా ముందుగా ఖర్చు పెట్టేసి టాప్ 5కి వెళ్ళిండు. కానీ ప్రేరణ ఖర్చు పెట్టలేదు. ప్రతి ఒక్క సీజన్లో ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ సీజన్లో జరిగింది, ఈ సీజన్లో జరిగింది కానీ ఎక్కడన్నా మెచ్చుకున్నారా? మెచ్చుకోరు. ఎందుకంటే అమ్మాయి కదా, అమ్మాయి ఎక్కడ విన్నర్ అవుతుందో. మేము ఎక్కడైనా పొగిడితే మాకున్నటువంటి సబ్స్క్రైబర్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని వేల మంది ఎక్కడ మ్యానికులేట్ అయిపోయి ఆ అమ్మాయికి ఓట్లేస్తారో అన్న భయంతో నోటి నుంచి వెళ్ళి పొగడతలు రావట్లేదు, పొగడడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే అమ్మాయి విన్నర్ కావడం ఇష్టపడతలేదు, బూత్ల స్టార్ విన్నర్ కావాలని ఇష్టపడుతున్నారు. ఇక్కడ కళ్యాణ్ పడాల ఒక్క గేమ్ కానీ టఫెస్ట్ ప్లేయర్తోని ఆడి విన్ అయిందా? టఫెస్ట్ ప్లేయర్తోని ఇండివిజువల్ టాస్క్ ఎక్కడ విన్ అయిండు? టఫెస్ట్ ప్లేయర్తోని తనుజ అయింది. ఇవాళ ఆల్రౌండర్ అని పేరు తెచ్చుకున్నటువంటి టాస్కులు అంటే ఇమాన్యుయల్ అంటే టాస్కులు అన్నటువంటి ఇమాన్యుయల్ పైన ఇవాళ గెలుపొందింది. ఆ అమ్మాయి గెలుపొంది టాప్ 2 ఫైనలిస్ట్ అయింది. అక్కడ తను క్యాప్టెన్ అయినప్పుడు కళ్యాణ్తో ఆడి రాణి అయింది. కళ్యాణ్తో ఆడి బిగ్ బాస్కి రాణి అయింది. రాణి అయినాక మళ్ళీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయినటువంటి నిఖిల్తో గేమ్ ఆడి క్యాప్టెన్ అయినది. ఇక్కడ మళ్ళీ మన పోయిన వీక్లో డెమన్ పవన్తో పూలకొండి టాస్క్లో ఆడి విన్నర్ అయింది. ఇక్కడ హౌస్లో ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అందరితోని ఇండివిజువల్ టాస్క్లు ఆడి విన్నర్ అయినటువంటి ఏకైక కంటెస్టెంట్ లేడీ విన్నర్ సీజన్ కాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, ఈ సీజను ఖచ్చితంగా తనుజదే. బిగ్ బాస్ సీజన్ 9 తనుజ అని పడుతుంది. మీరు అక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇంకా ఈ 4 రోజులలో ఖచ్చితంగా తనుజ పేరు మోగుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నా కామెంట్ చేయండి. ఇంకా ఎంత పొగిడినా కూడా తక్కువనే, తనుజ గురించి ఎంత పొగిడినా తక్కువనే అనిపించింది. ఇక భరణి గారు ఏడుపులు అట్లా ఏడవడం జరిగింది. ఇక సంజన గారు మాత్రం ఇమాన్యుయల్ని టార్గెట్ పెట్టుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ తనకి సపోర్ట్నెస్గా నిలవాలనుకున్నాడు. ఇమాన్యుయల్ వెన్నుపోటు పొడవాలనుకోలేదు వాళ్ళ అమ్మ కోసం. కానీ ఆమె ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ మైండ్ అంతా డైవర్ట్ చేసేసుకొని ఇమాన్యుయల్ నాకు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఇమాన్యుయల్ పగబట్టినట్టుగా ఇమాన్యుయల్ మాటలు అనడం నాకు అట్లా ఇట్లా అనడం అనేది నాకైతే అసలే నచ్చలేదు. సంజన గారికి అసలుకు అలాంటి మాటలు మాట్లాడే అర్హత లేదనిపించింది. ఇమాన్యుయల్ ఎన్నో చోట్ల స్టాండ్ తీసుకున్నాడు. అమ్మ ఇలా ఉండాలి, అమ్మ అలా ఉండాలి అన్నాడు. కొన్ని చోట్ల స్టాండ్ తీసుకోలేదంటే తను గేమ్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకోలేదు, తను గేమ్లో లేనప్పుడు మాత్రం అమ్మ కోసం స్టాండ్ తీసుకోవడం అనేది జరిగింది. కానీ తను అర్థం చేసుకోలేకపోవడం అనేది మనం ఏం చేయలేము. ఆమె విజ్ఞతగా వదిలేద్దాము. కానీ తనుజ గెలుపు పైన మీ అభిప్రాయం ఏంది? ఈ సీజన్ ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది? ఎవరికి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి? అసలు క్వాలిటీస్ లేని వాళ్ళు ఎవరు అన్నది కామెంట్ చేయండి. నేను చెప్పిన కదా ఇప్పుడు రీజన్స్ ఒక్కొక్కరికి ఒక రీజన్ చెప్పుకుంటూ వచ్చిన కదా. తనుజ ఎక్కడ ఇండివిజువల్ టాస్క్లు ఆడిందని చెప్పేసి ఎదవలు కామెంట్లు పెడుతున్నారు. ఎదవన్నరాలు కామెంట్లు పెట్టడం అనేది మనం చూస్తున్నాము. ఆ ఎదవలకు సమాధానం చెప్పిందే అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ అండి, ఎలిమినేషన్ అప్డేట్ మాట్లాడుకోవాలి కదా. ఎలిమినేషన్లో ఈరోజు డబల్ ఎలిమినేషన్ అని చెప్పేసి అప్డేట్స్ వస్తున్నాయి. పూర్తిగా మనకు డీటెయిల్స్ రాలే. కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఎలిమినేషన్ అయితే మన సుమన్ శెట్టి గారు ఫస్ట్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది సాటర్డే ఎపిసోడ్లో. మళ్ళీ సండే ఎపిసోడ్లో
మన భరణి గారు ఎలిమినేషన్ అవుతాడు అని చెప్పేసి 99% అనే వస్తుంది, కానీ నేను 1% అయితే చెప్పలేను. భరణి గారు ఇంకా పూర్తి అప్డేట్ అయితే రాలేదు. సుమన్ శెట్టి గారిది ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. భరణి గారిది అయితే చెప్పలేము, ఇంకా 99%లో ఉన్నది. 1% నేను ఇంకేదైనా అప్డేట్ వస్తే చెప్తా. కానీ ఇంకా ఇదండి, సుమన్ శెట్టి గారు చాలా మంచి పర్సన్, గుడ్ బిహేవియర్ కలిగిన పర్సన్. అతనికి స్ట్రాటజీ చేయడం తెలియదు, ఒకళ్ళు మోసం చేయడం తెలియదు, కానీ అతనుకు నామినేషన్ చేయడం తెలియదు. నామినేషన్స్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గేమ్లు ఆడాలి, ఆ ప్రాసెస్ ఎవరు చెప్తే నేను చేస్తాడు తప్ప, అతను ఇలాంటి వ్యక్తి ఇంత దూరం వచ్చినందుకు కూడా అతని ఫ్యాన్స్ చాలా సంతోషపడాలి. 14 వారాలకు వచ్చిరంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. అతను కూడా ఏది మన గంగావా లాంటి మనస్తత్వమే కలిగినటువంటి కంటెస్టెంట్స్గా చెప్పుకోవచ్చు. ఇంతవరకు వచ్చినట్టే గ్రేట్గా మనం మెచ్చుకోవచ్చు. ఇది అండి నా రివ్యూ. నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. బాగా లెంత్ అయింది అనుకోని చెప్పేసి మీరు ఎక్కడో స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఎవరో పొగడలేని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి గెలుపును కూడా ఇష్టపడని వాళ్ళకే 20,000 30,000 లైకులు కొడుతుంటారు. కనీసము నేను ఇంత నోరు దించుకొని చెప్పినా కూడా ఒక లైక్ చేయని చెప్పినా కూడా లైకులు చేద్దాన్ని కూడా ఇష్టపడతలేదు. కారణం ఏందో తెలియదు. దయచేసి ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.